Welcome to BS Talk Show 2.0. మీరేదో రక్ష కడితేనే సకల దోషాలు పోతాయి, సకల రోగాలు పోతాయి అనే ఒక నమ్మకం అంతటా వ్యాపించింది. అది వేల సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉండి రహస్యంగా మీకు మాత్రమే ఉపయోగపడ్డ ఆ సాలగ్రామాన్ని హఠాత్తుగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు మీరు? ఆ అదృష్టం నిజంగా నాకే కలిగింది. బహుశా అందుకే దేవుడు నాకు ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్ ఏమై ఉంటుంది గురుగారు? ఇక్కడ ఏమైనా స్థాపించారా? మీరు ఏమన్నా మంత్రతంత్రాలు ఏమైనా చేస్తున్నారా? అనకూడదేమో, అనొచ్చో తెలియదు, కానీ రాముల వారి దగ్గర ఎంత జనం ఉన్నారో నడవలేని వారు కూడా నడుస్తారు అన్న మాట వింటే ఇది కొంచెం అతిశయోక్తిలాగా అనిపించింది. నిజమా గురుగారు? అంటే ఇంకా విన్నాను, అంటే సంతానం కలుగుతుంది ఇక్కడ వచ్చి ముడుపు కడితే. ఏ రోజు కట్టాలి అనేది ఏదన్నా ఒక నియమం ఉందా గురుగారు? అమావాస్య రోజు మామూలుగా అందరు క్షుద్ర పూజ, అంటే మీ పూర్వీకుల ఆస్తులు ఏమన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు గుప్తంగా వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఏమన్నా విరాళాలు అట్లా వస్తున్నాయి గురుగారు? అంటే హస్తరేఖలు భవిష్యత్తునే మార్చేస్తాయా? నిజంగా అలా జరుగుతుందా? చెప్పొద్దు, తప్పు కానీ బ్రాహ్మణులు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తారు కుల వివక్ష. ఒక దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించడం ఏంటి? అట్లాగే మత మార్పిడులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఉద్యమం, ఆడపిల్లల విషయంలో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ. మీరు ఎక్కడికి వెళ్తుంది గురుగారు ఈ సంస్కృతి? మనిషిలాగా బతకాలి అంటే ఏం చేయాలి గురుగారు? మీ జీవితాశయం ఏంటి గురువు? ఎవరు స్వామి మీరు అసలు?